అల్లం తరుగు, ఓ పచ్చిమిర్చి తరుగు, పావు చెంచా వంట సోడా, సాల్ట్, కప్పు పుల్లటి పెరుగు, కప్పు మైదాకి కప్పు పుల్లటి పెరుగు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోండి. ఈ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. జారైతే నూనె పీల్చేస్తాయి, గట్టిగా అయితే లోపల పచ్చిగా ఉండి గుల్లబారవు పునుకులు. అందుకని మధ్యస్థంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న ఈ పిండిని ఓ గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు నూనెని హీట్ చేసి చిన్న చిన్న గోళీలుగా వేసుకోండి. చూసారా ఎంత ఫ్లఫీగా అయిపోయాయో? మీడియం ఫ్లేమ్ మీద కాసేపు వేయించి మంచి రంగు కోసం హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఈ పునుకులు వేడి మీదే చాలా చాలా బాగుంటాయి. ఎన్ని తింటారో లెక్కే ఉండదు, అంత బాగుంటాయి. చల్లగా అయిపోతే మరీ మెత్తగా అయిపోయి అంత రుచిగా ఉండవు. సో వేడి మీద తిని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ సింపుల్